హలో అండి. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డామినో స్టైలు గార్లిక్ బ్రెడ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. మీరు టేస్ట్లో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అచ్చం డామినోస్లో ఏ విధంగా ఉంటుందో టేస్ట్ అదే టేస్ట్తో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ గార్లిక్ బ్రెడ్ని చూసేద్దాము. పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో గోరువెచ్చని నీళ్ళు ఒక 1/3 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఈస్ట్ని వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ షుగర్ని వేసుకోవాలి. ఈస్ట్ అనేది మనకు సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతుందండి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 250 గ్రామ్స్ వరకు మైదా పిండిని, ఒక 1/2 స్పూన్ సాల్ట్ని, 1 స్పూన్ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. మనం చపాతీకి ఏ విధంగా కలుపుకుంటామో ఈ విధంగా ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు పిండిని కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా సాఫ్ట్గా తయారయ్యేంత వరకు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అనండి. అంతా కలిపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. ఇలా ఫామ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంకో స్పూన్ ఆయిల్ వేసేసి బాగా గ్రీజ్ చేసుకోవాలి. ఈ పిండిని ఇలా గ్రీజ్ చేసుకొని ఒక క్లాత్తో కవర్ చేసుకోవాలి, లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్తోనే కవర్ చేసుకొని మూత ఉంచుకొని కొద్దిగా వేడిగా ఉండే ప్రాంతంలో 1 అవర్ వరకు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ బౌల్ నేను ఒక 3 స్పూన్స్ కరిగించుకున్న బటర్ని తీసుకున్నాను. అదేవిధంగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను, సన్నగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ నేను కేక్ టిన్లో ఈ గార్లిక్ బ్రెడ్ని ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం నేను బటర్ పేపర్ని ఎలా కట్ చేసుకొని మనము కేక్ టిన్కి తీసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఇక్కడ A4 సైజ్ పేపర్ తీసుకున్నాను. సో చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా సెంటర్ పాయింట్ దగ్గర కేక్ టిన్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఎడ్జెస్కి ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకు కరెక్ట్గా కేక్ టిన్ ఏ షేప్లో ఉందో మనకు ఈ బటర్ పేపర్ అనేది కరెక్ట్గా అదే షేప్లో వస్తుందండి. సో చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో చూడండి, కేక్ టిన్కి కరెక్ట్గా ఫిట్ అయింది కదా బటర్ పేపరు. ఇప్పుడు బటర్ని అంతా ఒకసారి అప్లై చేసుకోవాలి కేక్ టిన్కి. ఇలా అప్లై చేసుకొని దీనిపైన పేపర్ని ఉంచుకోవాలి. పేపర్ని ఉంచుకున్న తర్వాత మరొకసారి ఈ పేపర్ మీద కూడా బటర్ని అంతా అప్లై చేసుకోవాలి. సో చూడండి, చాలా సింపుల్గా మనం బటర్ పేపర్ అనేది రెడీ అయిపోయింది. ఈ కేక్ టిన్ని పక్కన ఉంచుకుందాము. 1 అవర్కి చూడండి మన పిండి అనేది డబల్ సైజ్ అయ్యింది. సో ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ వరకు మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత ఒక చపాతీ పీటను తీసుకొని కొద్దిగా పొడి మైదా పిండిని వేసుకోవాలి. అదేవిధంగా మన పిండి ఉంది కదండి, మైదా పిండి, దాన్ని కూడా తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మరీ పలుచగా మరీ మందంగా కాదండి, నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ అండ్ గార్లిక్, కొత్తిమీర ఉంది కదా, ఆ పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఎడ్జెస్ కదండి, ఓన్లీ మిడిల్ పార్ట్లో మాత్రమే ఈ గార్లిక్ కొత్తిమీర ఉంది కదా, వాటిని అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను చీజ్ స్లైసెస్ని యూజ్ చేస్తున్నానండి. నాకు మోజరెల్లా చీజ్ అనేది దొరకలేదు. చీజ్ స్లైసెస్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. ఒక 1/2 పార్ట్ వరకు మాత్రమే వేసుకోవాలి, మొత్తం వేసుకోవద్దు. అదేవిధంగా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాయి. ఈ చిల్లీ ఫ్లేక్స్ చాలా సింపుల్ అండి. మన ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇక నేను స్పైసీనెస్ తగ్గట్టు యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు స్పైసీనెస్ ఎక్కువగా తింటే ఇంకొంచెం చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఎడ్జెస్ని నేను కొద్దిగా వాటర్తో ఈ విధంగా తడుపుతున్నాను సీల్ చేసుకోవడానికి. అంటే ఇలా వాటర్ తడిపి సీల్ చేసామనుకోండి, మనం బేక్ చేసేటప్పుడు ఊడిపోకుండా ఎడ్జెస్ అనేటివి ఉంటాయి. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఎడ్జెస్ అంతా కూడా జాగ్రత్తగా. ఒకవేళ మనం సరిగా క్లోజ్ చేయకుంటే కనుక బేక్ చేసేటప్పుడు ఊడేస్తాయి అంతా ఎడ్జెస్ అన్నీ. ఇప్పుడు పైన ఇంకొకసారి కూడా బటరు, గార్లిక్ అండ్ కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, దాన్ని అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని ఇంకొన్ని చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. ఓరిగానో అని ఉంటుందండి, అది మీకు అవైలబుల్గా ఉంటే అదైనా వేసుకోవచ్చు. నా దగ్గర లేదనేసి అదే యాడ్ చేయలేదు. ఇలా అంతా యాడ్ చేసిన తర్వాత నైఫ్తో ఇలా గాడ్లో పెట్టుకోవాలి. మరి లోపలికి కాదండి, ఊరికే పై లేయర్ వరకు మాత్రమే ఇలా జస్ట్ అలా ఊరికే ఘాట్ల మాదిరి పెట్టుకోవాలి.
ఇలా పెట్టుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోయి మనకి బాగా బేక్ అవుతుంది ఈ గార్లిక్ బ్రెడ్ అనేది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇలాంటి ఒక స్టాండ్ పెట్టుకొని మూత ఉంచుకొని 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. చూడండి గార్లిక్ బ్రెడ్ని ఈ కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. 10 మినిట్స్కి ఇది చూడండి హీట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కేక్ టిన్ను ఉంచుకుందాము. ఈ కేక్ టిన్ అనేది ఎడ్జెస్కి అండ్ ప్యాన్ ఎడ్జెస్కి తగలకుండా ఉంచుకోండి. ఇప్పుడు మూత ఉంచుకొని లో ఫ్లేమ్లోనే 35 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే అండి. చూడండి నాకు 45 మినిట్స్కి మన గార్లిక్ బ్రెడ్ అనేది తయారైపోయింది. ఇప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. సో చూడండి ఎడ్జెస్ కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఇలా బయటికి తీసుకున్న తర్వాత పైన మరొకసారి బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం నైఫ్తో కట్ చేసుకుందాం. మనము ఘాట్లు పెట్టాం కదా నైఫ్తో, సో అక్కడనే కట్ చేసుకుందామండి, ఈజీగా ఉంటుంది. సో చూడండి చాలా అంటే చాలా బాగా కుక్ అయింది లోపలంతా కూడా. సో అండ్ ఈ చీజ్ కూడా మెల్ట్ అయిపోయింది, చాలా క్రీమీగా తయారైపోయింది. చూడండి గార్లిక్ బ్రెడ్ అనేది మీకు మోజరెల్లా చీజ్ కనుక దొరికింది అనుకోండి, అది మనం ఇట్లా ఓపెన్ చేసేటప్పుడు తీగల్లాగా వస్తుంది, చాలా బాగుంటుంది. సో నాకు మోజరెల్లా చీజ్ అనేది అవైలబుల్గా లేదు, సో అందుకనేసి ఇలా వచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.